కార్యాలయం నుంచి ఒక్క ప్రకటన రాదు. అంటే ఎవరు నాటకాలు ఆడుతున్నారు ఇక్కడ? తిట్టడంలో అందరి పాత్ర ఉంది. ఫస్ట్ అధికార పక్షం తిడుతుంది, దానికి ప్రతిపక్షం వాళ్ళు ప్రతి తిట్లు తిడుతున్నారు. అందరూ తిట్టట్లు అప్పటికి ఒకటో ఆరో తిడుతున్నాడు. ఆ ఒకటో ఆరో కూడా కేసులు పెట్టి ఏడిపిస్తున్నారు. ఇంకోటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రఘురామకృష్ణరాజు అదంతా ఆయన వాడు వీడు అనే మాట్లాడతాడు ప్రతి ఒక్కరు. వాడు వీడు ఉంటది, జడగాడు, తర్వాత తన పేరు లిల్లీ పుట్ట, నేను ఇంకోటి ఒక సంభాషణలో ఆయన వ్యక్తిగతంగా ఉంటాయి వ్యాఖ్యలు. అప్పుడు అవతలోడు వ్యక్తిగతంగా దూషించుకో నన్ను ఇట్లా అంటాడా, నేను డిప్యూటీ స్పీకర్ ని అంటున్నాడు ఆయన. కరెక్ట్ అవుతుందా మరి? అది నువ్వు మాట్లాడేటప్పుడు మీరు మాజీ న్యాయమూర్తి గారు లేకపోతే అది కూడా అనద్దు. జడశ్రావణ్ గారు ఏందండి ఇది సంస్కారయుతమా? ఇప్పుడు మనల్ని కూడా దూషించినవి ఉన్నాయి. నేను ఎప్పుడైనా సరే లంకొడక ముంకొడక అని తిట్టానా? నేనేమంటాను, మీ సంస్కారానికి వదిలేస్తున్నా, నా వాదన ఇది అంతే, మీ సంస్కారానికి వదిలేస్తున్నా, మీ ఆర్గ్యుమెంట్ మీది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజధాని విషయంలోనే నేను అమరావతిని వ్యతిరేకించట్లేదు, అమరావతి అక్కడే ఉండాలంటున్నా, ఎక్స్పాన్షన్ కావాలనుకుంటున్నా. దీన్ని ఒప్పుకోవట్లేదు కొంతమంది, అది విభేదం అంటా నేను. వాదనలో విభేదం, అంతేగాని దూషించుకోవాల్సిన అవసరం లేదు. అమరావతి 29 గ్రామాలకు పరిమితం, మేమందరం ఏమైపోతాం? విజయవాడ గుంటూరు బాగుపడాలని కోరుకుంటాను కదా మేమందరం. మా అందరి సంపద కూడా తీసుకెళ్ళి అక్కడే ఎందుకు పెట్టాలనుకుంటా నేను? అది ఎక్స్పాన్షన్ నువ్వు చెప్పావు కదా ఇంతకు ముందు, మొదట మా ఊరి పేరు చెప్తూ విజయవాడ, పోనీ తీసుకెళ్ళి అక్కడ పెడుతూ ఓకే, ఎక్కడి నుంచి అంతా కలుపుతాడేమో అనుకుంటున్నాం.